శ్రీ గురుభ్యో నమః. శ్రావణ సోమవార వ్రతం. శ్రావణ సోమవార వ్రతం గురించి ఈరోజు మనం తెలుసుకున్నట్లయితే, శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. మన సనాతన ధర్మంలో విశేషించి శివకేశవులకు ప్రీతిగా ఉన్నటువంటి మాసాలలో శ్రావణము, కార్తీకము ఇవి రెండిటికి ఉత్తమ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా శ్రావణ మాసం అనేది స్త్రీలకు అందరికీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి మాసము. మంగళ గౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతము, నాగపంచమి వ్రతము ఇత్యాది విశేషించి సాధనా వ్రతములను ఈ శ్రావణ మాసంలో మనం చూడొచ్చు. అందులో చాలా ముఖ్యమైనది శ్రావణ సోమవారం వ్రతం. మామూలుగా 4 సోమవారాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా విశేషించి కొన్ని సంవత్సరాలలో 5 సోమవారాలు మనకు వస్తూ ఉంటుంది. ఈ విధంగా 5 సోమవారాలు వచ్చేటువంటి శ్రావణ మాసము చాలా ఉత్తమమైనది. శ్రావణ సోమవారం నోము ఏ విధంగా చేయాలి? దీనిని నక్త వ్రతము అని కూడా పిలుస్తారు. అంటే పరమశివునికి ప్రీతిగా పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు మనం చేసే వ్రతమే ఈ శ్రావణ సోమవార వ్రతం. ఇది స్త్రీలు పురుషులు అందరూ చేయొచ్చు, విశేషించి స్త్రీలు చేయడం మంచిది. ఏ విధంగా శ్రావణ సోమవార వ్రతం చేయాలి? స్త్రీలు విశేషించి ముత్తైదువులు శ్రావణ సోమవారం వ్రతం చేసేటువంటి వాళ్ళు ప్రాతకాలమే సూర్యోదయానికే ముందే లేచి ఇంటిని శుభ్రపరుచుకొని తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు నువ్వుల నూనె తలకు రాసుకొని స్నానం చేయడం మంచిది. ఎటువంటి శుభకార్యములలో కూడా తలకు నూనెను అంటుకోకుండా స్నానం చేయడం అనేది మన సత్సంప్రదాయంలో లేదు, నిషిద్ధము. అది కేవలము అశుభ కార్యాలలో మాత్రమే ఆ విధంగా ఆచరణ ఉంటుంది తప్ప స్త్రీలు ప్రత్యేకించి శుభకార్యాదులు పండగల పూట తలకు నువ్వుల నూనె లేదంటే కొబ్బరి నూనె తలకు పూసుకొని తలస్నానం చేయాలి. అభ్యంగ స్నానం అని పిలుస్తాము, అది తప్పనిసరి. అందువలన శివకేశవులకు ప్రీతిగా విశేషించి ఈ అభ్యంగ స్నానాన్ని స్త్రీలు ఉదయాత్ పూర్వమే చేసి గంగాది నదులను స్మరణం చేస్తూ స్నానం చేయడం వలన గంగాది నదీ స్నాన ఫలితం కలుగుతుంది. దీని తరువాత దేవతా మందిరంలో దీపారాధన చేసి విశేషించి పరమశివునికి ప్రీతిగా పసుపుతో గౌరీదేవిని చేసుకొని పరమశివుని చిత్రపటము ముందర లేదంటే ఇంట్లో స్ఫటికము మొదలైనటువంటి శివలింగాలు ఉంటే పరమశివుని ఆ శివలింగ రూపంలో ధ్యానించి ప్రార్థన చేస్తూ పురుషుల చేత అభిషేకాదులను చేయించి లేని వాళ్ళు నమస్కారం చేసి శివ పంచాక్షరి మంత్ర పారాయణము, అదేవిధంగా శివ స్తోత్రాలు, శివానందరహరి మొదలగు శివస్తోత్రములను పారాయణం చేస్తూ స్వామివారికి ప్రీతిగా ఉపవాసం ఉండాలి. తిరిగి సాయంత్రం పూట తలస్నానం చేయకుండా స్నానము చేసి శుచి అయి చంద్రోదయమైన తరువాత చంద్రునికి నమస్కరించి దీపారాధన చేసి పరమశివుని ముందర వంట వండి దాన్ని నైవేద్యంగా భగవంతునికి సమర్పణ చేయాలి. శివాయ గురవే నమః, నమః శివాయేతి నమో నమః, శుద్ధ స్ఫటిక సంకాసం త్రినేత్రం చంద్రశేఖరం ఇందుమండల మధ్యస్థం వందే దేవం సదాశివం, ఓం నమః శివాయేతి నమో నమః అని పరమశివునికి ప్రీతిగా ఈ శ్లోకాలను చెప్పుకుంటూ విశేషించి పరమశివునికి ప్రీతిగా ఉన్నటువంటి పాటలు పాడుతూ నైవేద్యం సమర్పించి దానిని ప్రసాదంగా మనము స్వీకరించాలి. దీనికి ముందుగా ఒక బ్రాహ్మణ దంపతులకు లేదంటే ముత్తైదుకు తాంబూలం ఇచ్చి వాయినదానం ఇచ్చి శ్రావణ సోమవార వ్రతం నేను సంపూర్ణంగా చేశాను ఈ వారము అని భగవంతుని ముందున సమాపన చేసి నమస్కరించాలి. ఈ విధంగా చేయడం వల్ల విశేషించి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఆయుష్ ప్రాప్తి ఆయుర్వృద్ధి కలుగుతుంది, దీర్ఘ సౌభాగ్యము కలుగుతుంది, ఇంట్లో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇది పరమశివునికి అత్యంత ప్రియమైనటువంటి వ్రతం. ఓం నమః శివాయేతి నమో నమః. మీకు ఏదన్నా సందేహాలు సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో కింద తెలియజేయవచ్చు, మేము దానికి సమాధానం ఇస్తాం. స్వస్తి.